ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఒక అద్భుతమైన హెల్తీ డ్రింక్. స్పెషల్ రాగి జావా. సాధారణంగా రాగి జావా అంటే బోర్ కొడుతుంది అనుకునే వారికి ఈ పద్ధతిలో చేసి పెడితే గ్లాసులు గ్లాసులు తాగేస్తారు. పూర్వకాలం నుండి మన పెద్దలు ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన కారణం ఈ చిరుధాన్యాలే. ముఖ్యంగా ఎముకల బలానికి కావలసిన కాల్షియం, రక్తహీనతను తగ్గించే ఐరన్ మరియు జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ వ్యాధిగ్రస్తులకి మరియు ఎదిగే పిల్లలకి ఇది ఒక పరిపూర్ణమైన ఆహారం. మరి ఎంతో రుచి అండ్ చిక్కగా, అసలు ఉండలు కట్టకోకుండా పర్ఫెక్ట్గా రాగి జావ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి 3 స్పూన్ల దాకా రాగి పిండిని తీసేసుకోండి. ఇది ఒక 2-3 మెంబర్స్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇలా తీసుకున్న ఈ పిండిలోకి మనం కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. ఈ వాటర్ అనేది మనకి ఇంత అంత అని కొలత ఏం లేదండి. పిండి జారుగా అవసరమయ్యన్ని నీళ్ళని వేసేసుకొని పిండిని ఇక్కడ చూడండి ఏ మాత్రం కూడా ఉండలు లేకోకుండా ఈ విధంగా బాగా కలిపి పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మనం జావా తయారు చేసేసుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్‌ని యాడ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ గ్లాస్‌తో 2 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేశాను. ఈ వాటర్‌ని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా మరిగించండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నాం కదా! 3 స్పూన్ల దాకా రాగి పిండిని, ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసేయండి. ఇలా వేసేటప్పుడు మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచండి. మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి మొత్తం ఒకేసారి వేసేయకోకుండా ఇలా స్లోగా మీరు వేశారు అంటే లోపలంతా కూడా ఇసుక లాంటిది ఏమైనా ఉంటే బౌల్‌లోనే ఉండిపోతుందనమాట. అందుకని రాగి జావను అదేనండి మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా! రాగి పిండి మిశ్రమాన్ని ఇలా పైది వేసుకున్నామంటే లోపల ఇసుక లాంటిది ఏమైనా ఉంటే అడుగుకు చేరి అక్కడే ఉండిపోతుంది. మనం బయట మార్కెట్ నుంచి రాగి పిండి కొన్నప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని మీరిలా రాగి పిండి మిశ్రమాన్ని కలిపి పైన తేట వేసేసి లోపల ఇలా అంటే మిశ్రమాన్ని కొద్దిగా ఉండనిచ్చి పక్కకు పడేయండి. అప్పుడు ఇసుక ఏమైనా ఉంటే అక్కడ ఉండిపోతుంది. ఈ జాగ్రత్తలు పాటించామంటే మన హెల్త్‌కి చాలా మంచిది. ఇంట్లో తయారు చేసుకున్న రాగి పిండిలో ఇసుక ఉండకపోవచ్చు. బయట నుంచి తెచ్చుకున్న రాగి పిండిలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇలా చేయడం చాలా మంచిది. తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ మీకొక ముఖ్యమైన చిట్కా చెప్తా. మనం పప్పు ధాన్యాలు కానీ, చిరుధాన్యాలు కానీ ఉడికించేటప్పుడు పైన తెల్లటి నురగ వస్తుంది కదా! ఆ నురగను గరిటెతో తీసి పక్కన పడేయాలి. ఎందుకంటే ఆ నురగలో ప్యూరిన్స్ అనేవి ఉంటాయి. ఇవి మన శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణమవుతాయి. దీనివల్ల భవిష్యత్తులో కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకోకుండా ఆ నురగను తీసివేయడం వల్ల గ్యాస్ సమస్యలు కూడా రావు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం వండుకునే ఆహారం మరింత ఆరోగ్యంగా ఉంటుంది. మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పైన నురగను తీసేస్తూ, కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్‌లో ఉంచేసామంటే మనకి ఇదంతా పొంగు వచ్చేస్తుంది. అందుకని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఈ రాగి జావ ఎలా ఉడికిందా లేదా తెలుసుకోవాలి అంటే, మనం సగ్గుబియ్యాన్ని ఉడికించేటప్పుడు సగ్గుబియ్యం ఉడికాక ఎలా అయితే ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోతాయో, రాగి పిండి కూడా ఉడికాక అలాగే అవుతుంది. కొద్దిగా రాగి జావని తీసుకొని ఇలా వేళ్ళతో అన్నారనుకోండి, మీకు జిగటగా ఉంది అంటే అప్పుడు మనకి చక్కగా ఉడికిపోయినట్టు. అలా అయినా చెక్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా. జిగటగా ఉంది కదా! ఇప్పుడు మనకి బాగా ఉడికిపోయింది. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు స్టవ్ మీద చిన్న పెనం పెట్టుకొని, ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని, ఈ జీడిపప్పు పలుకుల్ని వేయించుకోవాలి. జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేయించుకొని మనం పక్కనుంచేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 100 గ్రాముల దాకా పెరుగుని తీసుకొని విస్కర్‌తో కానీ లేదా స్పూన్‌తో కానీ గడ్డలు లేకోకుండా స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కనుంచండి. ఇక సమ్మర్ వస్తుంది కదా! మనం ఇలా పెరుగును కూడా వేసి జావని తీసుకున్నామనుకోండి బాడీకి చలవనిస్తుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి బౌల్ కానీ లేదా ఇలాంటి గ్లాసులు కానీ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు దాకా ఈ రాగి జావని వేసేసుకోండి. ఇలా రాగి జావను ముప్పావు కప్పు దాకా వేసేసుకోండి. రాగి జావ పూర్తిగా చల్లబరిచి మనం వేసేసుకోవాలి. పెరుగుని యాడ్ చేస్తున్నాం కదండీ! అందుకని రాగి జావ అనేది పూర్తిగా చల్లబడి ఉండాలి. లేదంటే పెరుగు అనేది మనకి విరిగిపోతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా రాగి జావ పైన మనం మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. మీరు కావాలంటే రాగి జావాలోకే పెరుగును వేసేసి కలిపేసేసుకోవచ్చు. కాకపోతే ఇలా డెకరేట్ చేసి ఇచ్చామంటే పిల్లలు కానీ, పెద్దలు కానీ ఇష్టంగా తాగేస్తారు. దాని తర్వాత పైన కొద్దిగా
చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసేసుకున్నామంటే చూడడానికి చాలా బాగుంటుంది. క్యారెట్ మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనం జీడిపప్పు పలుకుల్ని కూడా వేస్తున్నాం కదండీ! మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నిమ్మరసం మన బరువు తగ్గించడానికి, స్కిన్ గ్లో పెంచడానికి కూడా సహాయపడుతుంది. మార్నింగ్ టైమ్‌లో మీరు బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. లేదా ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌కైనా పిల్లల కోసం తయారు చేసి ఇవ్వచ్చు. ఇది బరువు తగ్గాలనుకునే వారికి చాలా చాలా మంచి రెసిపీ అండి. మరి మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇందులోకి ఉప్పు కానీ, పచ్చిమిర్చి కానీ వేయకండి. అప్పుడే మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇక్కడ నేనైతే ఉప్పును పూర్తిగా అవాయిడ్ చేశాను. మరి నేను చూపించిన విధానంలో ఒక్కసారి ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం సుహాస్‌నస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.